Hello friends, welcome to Natty and Fit and you're listening to Fitness Enthusiast Avinash. సో ఇవాళ మనం హెల్త్ హైజీన్ ఫిట్నెస్ యొక్క ఒరిజిన్ గురించి మాట్లాడుకుందాం. మీకు తెలుసా అండి, మనకి హెల్త్ హైజీన్ ఫిట్నెస్ గురించి మనకు తెలియకుండానే ఇన్ఫర్మేషన్ని మన బ్రెయిన్లో ఇంప్లాంట్ చేశారు. నమ్మరా? నేను ప్రూఫ్ చూపిస్తాను. ఎప్పుడైనా చిన్నపిల్లల బుక్స్ ఓపెన్ చేశారా? చిన్నపిల్లల బుక్స్ ఎప్పుడైనా ఓపెన్ చేసి చూడండి. వాటిలో పోషకాహారాలు, వాటి విలువలు, హెల్త్ హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి, మనం 10th క్లాస్ వరకు కూడా ఒక బాడీ ఎలా ఫంక్షన్ అయ్యిద్ది, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, మనం ఏ ఆహార పదార్థాలు తినాలి, ఏవేవి మనకు మంచివి, ఏవేవి మనకి మంచివి కావు అనే విషయం గురించి చదువుకుంటాం. కానీ ఎవ్వరూ ఎప్పుడు దీని గురించి ఆలోచించరు. ఇది ఎందుకు చెప్తున్నారు మనకి, అరే దీనికి దానికి రిలేటెడ్ ఏంట్రా, అదొక సబ్జెక్టు అని మాత్రమే అనుకుంటారు. ఎప్పటిదాకా ఏదన్నా కరోనా లాంటి మహమ్మారి వచ్చి హ్యాండ్ వాష్ చేయటం కూడా ఎంత ఇంపార్టెంట్ అంటే, శానిటైజర్తో కడుక్కోకపోతే పోతావరా అని ఎంతవరకు. ఓకే. సో అలాంటి చిన్న చిన్న హ్యాబిట్స్ కూడా ఎంతో ఇంపాక్ట్ చేస్తాయి లైఫ్ని. కాబట్టే వాష్ యువర్ హ్యాండ్స్ ఆఫ్టర్ ఈటింగ్ ఇలాంటి చిన్నవి చిన్నపిల్లల చిన్నప్పటి నుంచి నేర్పిస్తేనే కదండి మనుషులకి అలవాటు అయ్యేది. సో హెల్త్ అండ్ ఫిట్నెస్ డైరెక్ట్గా చెప్పకుండా ఒక మనిషి తనను తాను ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది చిన్నప్పటి నుంచే వాళ్ళకి తెలియకుండా ఇన్కార్పొరేట్ చేస్తారు. మీరు ఎప్పుడన్నా ఆలోచించారా ఈ టాపిక్ గురించి? ఆలోచించారు. సరే, ఇప్పుడు ఆలోచించండి. హెల్త్ అండ్ హైజీన్ అనేది ఒక మనిషికి చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంటో నేను చెప్తాను. అలా అని చెప్పి హెల్త్ ఫ్రీకు ఫిట్నెస్ ఫ్రీక్ అవ్వమని కాదు, బేసిక్ ఇన్ఫర్మేషన్ అయినా తెలిసి ఉండాలని. ఓకే. మనం హెల్త్ హైజీన్ అండ్ ఫిట్నెస్ మన యొక్క డైలీ లైఫ్ స్టైల్లో ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక మనిషి తనను తాను మెయింటైన్ చేయటం వస్తేనే తన యొక్క పని మీద తను కాన్సన్ట్రేట్ చేయగలడు. అదేదో అంటే ఒక్కోసారి మీరు ఎప్పుడన్నా గమనించారా, మీకు ఏం లేకుండానే కోపం వస్తూ ఉంటుంది, ఆకలేసి కూడా. మంచి ఆకలి మీద ఉంది, మీకు టైం ఫుడ్ అందట్లేదు అనుకోండి, మీ యొక్క మూడ్ స్వింగ్స్ మారుతాయి. అలాగే లేడీస్కి వాళ్ళు మెన్స్ట్రువల్ సైకిల్లో ఉన్నప్పుడు వాళ్ళ మూడ్ స్వింగ్స్, ఎందుకంటే బ్లడ్ లాస్ అవుతారు, ఇలాగ బోల్డ్ అన్ని రకాలు ఉన్నాయి. మన యొక్క బాడీ కండిషన్ కూడా మన యొక్క మూడ్ టెంపర్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఎప్పటి నుంచో మనకి మన బాడీని మెయింటైన్ చేసే నాలెడ్జ్ మన పూర్వీకుల నుంచే ఈ యొక్క ఇప్పుడంటే ఒక సబ్జెక్ట్ లాగా అయిపోయింది, ఆ నాలెడ్జ్ అనేది మనకు అందించడం జరిగింది.